చెప్పుతో కొట్టినా ఏం కాదు నాకైతే, చెప్పుతో కొట్టినా ఏం కాదు నాకైతే. నువ్వు పెద్ద అపరిచితుడు అమ్మ మొగుడులాగా ఉన్నావు కదరా రే. मस्त शेड जो नाही राणीला अप्पा कमला असा వీళ్ళిద్దరు ప్లాన్ అన్నా అంటేనే ఉన్నా జరుగుతుంది అన్నకి చాలా ఇష్టం. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఖతర్నాక్ బాయ్స్. ఇప్పుడైతే చోట మీద సాయి ప్రాంక్ ఉంటది. చోట నువ్వు మమ్మల్ని కొడుతావు అని నాకు తెలుసు, అయినా మేము ఈ ప్రాంక్ ఎందుకు చేస్తాం తెలుసా? నీకు మంచి గుణపటానికి ఆ స్తంభంకి కట్టి కొట్టినవి మేము దెబ్బలు తింటాం, కానీ నీకైతే గుణపాఠం అయితే వస్తుంది అన్న మా నుంచి. మెంటల్ కొడతాం మేమైతే చూడు. చూసారు కదా, ఫుల్ జోష్లున్నారు మా వాళ్ళు. చలో చుట్టూనా నువ్వు అయిపోయినావు నా చేతిలో ఈరోజు. చూసుకుందామా రెడీ అంటున్నా మొత్తం. చలో అక్క దగ్గర పోయి జర సపోర్ట్ అడుగుదాం, ఏమంటది అక్క. అక్క ఇస్తుంది అనిపిస్తుంది నాకైతే. ఒక చిన్న వీడియో అంటున్నా, చోటన్న మీద మొన్న ఆంటీ చేసిన ప్రాంక్, దానికోసం రివెంజ్ లేపిస్తాం. కొడతాడురా మిమ్మల్ని చోటన్న. కొట్టినవి ఏం కాదు, ఇగో ఈ చెప్పుతో కొట్టినవి ఏం కాదు నాకైతే, నువ్వు పెద్ద అపరిచితుడు అమ్మ మొగుడులాగా ఉన్నావు కదరా రే. అదైతే ఫ్రాంక్ అయితే కావాలి. ఇప్పుడు అన్న మీద మొక్క మీద నీళ్ళు కూడా చిరికిపో. నేను మీకు సపోర్ట్ చేస్తాను. చేస్తే గీస్తే నేను చేయాలి ప్రాంక్. వీళ్ళేంటి చేసేది? మొన్న ప్రాంక్ చేసేది నా మీద, మమ్మీ మీద కదా. సో ఇప్పుడు నేను వీళ్ళకి ఏం చేయాలో అది చేస్తా. ఏం మాకు చేత కదా చేయడం. సో ఇప్పుడు నేను వీళ్ళకి ఇరికేయడమే నా ప్లాన్. కడిగిస్తా. ఇల్లేంది మొత్తం బిల్డింగ్ మొత్తం కడిగేస్తా.
నన్ను కొట్టాక चांबड़ी चांबड़ी चमकते उन्नत कला 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 मस्त शेड्स ఉన్నాయరా నీలా అబ్బా కమల్ హాసన్ బాగుందనా నిజం బాగుంది మీరు ముగ్గురు చెయ్యరు ఎవరో చెప్పారు మీరు ముగ్గురు చెయ్యరు మీకు కాదు అది ఎవరు నిజం చెప్తావు చోటనే చెప్పిండు దాన్ని వీళ్ళిద్దరు ఎవరిది ప్లాన్ ప్లాన్ గల్లొద్దు ఒక్క నిమిషం ఇప్పుడు ఏమేమి చెప్పానా ఏం చేద్దాం అనుకుంటారు అన్నా అంటేనే ఉన్నా అన్న ఆడే అన్న అమ్మతోడు అయ్యేతోడు అమ్మమ్మతోడు నాయనమ్మతోడు నీలన్న ఏంది నువ్వు ఎన్సీసీ ట్రైనింగ్ పోతున్నావా అన్న అరే నువ్వు పెట్టుకోదా అన్న బొట్లు అరే ముక్కు పొడకలు పెట్టిరేమరా పసుబొట్టు పెడదాం అనుకుని ఇంకా నీకు ఓ అంటున్నా వినిపిస్తుందా అన్నా వినిపిస్తుందా అరే మీకు అలసిస్తున్నారా నేను ఫస్ట్ ఇంకా సామాన్లు ఉన్నాయి అవన్నీ తడిసిపోతాయి అన్న అవి మేవన్నా మాయావు బకెట్ వరకు ఈరోజు తిన్నాం రేపటి తిన్నాం నేను కత్తి కదోరీలు పట్టేస్తా ఎవడున్నాడు శ్రీధర్ గడ రామ్ గడ ఎవడున్నాడు మీ దగ్గర నా కాడైతే చోటన్న ఒక్కడే ఉన్నాను టైం ఎంత నా ఫోన్ ఏది రాబోయ్ టైం ఎంత అయింది నేను చెప్పాలా ఇప్పుడు గుర్తెట్టుకుంటా శ్రీధర్ గాడు ఎవడు చేసిండు శ్రీధర్ గడ రామ్ గడ అభిగాడు జరుగుతుంది అన్నకి చాలా ఇష్టం. ఏ అందం చూసినా ఏ పొరిని చూసినా కత్తిలాంటి అందం తోని ఈడొకటి ఉంది మళ్ళీ ఆడొకటి ఉంది కనబడతలే అన్న బయట గొల్లమే పడేసిండు అక్క కాదు మనమే ఇప్పించినాం ఇప్పుడు ఏందంట అక్క వేసిండు డోరు ఏ అక్క పుష్పక్కడ హాయ్ అని ఏ పుష్ప పుష్ప నీయే పుష్ప నీయే
ఏం చేస్తున్నారు అవి? సేమ్ పండు కోతి లెక్కనున్నావురా. నేను ఏం చేయాలి అది చేస్తారా? చెయ్యి ఉమ్. ప్యాంట్ ఇచ్చిపోతాను first. ఆ ప్యాంట్ జాగ్రత్త, నువ్వు బెల్ట్ వేసుకో. నేను చెప్పాలి ఇప్పుడు ఎవరు చేసిరో ఈడే చేసిడు. ఓపెన్ అప్ చెప్పుకున్నా. చేసిండుగా? సరే, మీదేగా ప్లాన్. రామ్ గడ్ శ్రీధర్ గడు ఉన్నాడా? లేరు. అందరినీ భయపడతారు, నేను భయపడా. కాలిన కాలేసుకొని కూర్చుంటా ముంగట. కాలు కాదు, మొత్తం డ్రైర్ వేసుకొని కూర్చోవాలి రేపు పొద్దున. చూడు, ఈ పోరోళ్ళకి రేపు పొద్దున ట్రీట్మెంట్ అలాగుంటది. ఏం ట్రీట్మెంట్? కదా రేపు మాట రేపు రేపు ఎవరు కనిపిస్తారు అన్నాక? రేపు ఎవరు కనబడరు, అందరు చెల్కో